అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోము. దేవుడికి స్తోత్రం. ఆయన దయ, ఆయన కృప, ఆయన ప్రేమ మనం ఎన్నడూ ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా వాటిని మన జీవితాలలోకి అప్లై చేసుకుని మన హృదయం మీద రాసుకుని మనం వాటితో నడిచినప్పుడు ఎటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం ఆయన. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతలు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుపు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో దేవా నువ్వే నాకు ఆధారం, నువ్వే నాకు సహాయం, నువ్వే నాకు అద్భుతం, నువ్వు చేయగలుగుతావు, నువ్వు తప్ప నాకు ఏది లేదని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతావో దేవుని గొప్ప కృప నీ జీవితంలో పనిచేస్తుందంట. కీర్తనలు 55:22 చూస్తే, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవుడికి మహిమ కలుగుగాక. నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలనీయడట. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రతి దగ్గర కూడా దేవుడు వాళ్ళని కాపాడుతూ, వాళ్ళని సంరక్షిస్తూ, వాళ్ళకి కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తాడంట. ఎందుకు తెలుసా? దేవాది దేవుడు చెప్తున్న ప్రతి మాట. కీర్తనలు 56:12 చూద్దాం. దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. జారి పడకుండా, ఎటు పోకుండా ఆయన నీతిమంతులను కదలకుండా సంరక్షిస్తాడంట. ఆయన గొప్ప కృప ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మనకు జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన సమకూర్చి, దీవించి, ఆశీర్వదించి సమస్త విధములైన కృపని విస్తరింపజేస్తుంట. నీతిమంతులు ఎక్కడ కూడా శ్రమ పడడానికి వీలేదు. శ్రమ రాదా? మరి వస్తుంది. ఆయన శ్రమలో నుంచి దేవుడు అద్భుతంగా నిలబెడతాడంట. దేవుని గొప్ప ఆధిక్యత మన జీవితాలలోకి కావలసిన ప్రతిదాన్ని సిద్ధపరుస్తుంట. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. గొప్పది అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డల్ని దీవించి ఆశించి కృప దయచేద్దాన్ని తండ్రి, నీ మహిమతో నింపు, అన్ని రంగాల్లో ఆశీర్వదించుతాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.